హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వల్ల ఒక్క ఫార్మరు సేవ్ అయినా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలామంది డైరీ ఫామ్ పెడదామని ఆలోచన ఉంటుంది. అది గేదెలదా ఆవులదా అని అర్థం కాదు. సో ఆవులదైతే కొద్దిగా ఎక్కువ పాలిస్తాయి, మనం పెట్టిన పెట్టుబడి తొందరగా మనము తీయొచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఆవుల వైపు మొగ్గు చూపుతారు. కానీ అది 100% మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే మీరు పెద్ద ఆవుల్ని మెయింటైన్ చేసే కెపాసిటీ మనకు ఉండదు. మనం అనుకుంటాం దానా మంచిగా పెడతా, నేను మంచి లేబర్ ఇస్తా, మంచి ఫుడ్ ఇస్తా, మంచి ఎన్విరాన్మెంట్ ఇస్తాను అనుకుంటాం. కానీ అది చివరికి అది మనకు రివర్స్ అవుతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఆవులు తీసుకోవడానికి మన దగ్గర ఆవులు దొరికాయి. సో మనము కర్ణాటక, బెంగళూరు, చింతామణి మార్కెట్ కానీ లేదా పంజాబ్ కానీ వీడియోలు చూసి పెద్ద పెద్ద ఆవులు మంచి అండర్ క్వాలిటీ సైజు ఉన్నాయి, బ్రీడ్ ఉన్నాయని చెప్పి పోయి చేసి అక్కడ తెచ్చుకుంటాము. సో ఫస్ట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో దెబ్బతింటాయి ఆవులు. ఖచ్చితంగా 10లో ఒకటి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవి చాలా డెలికేట్ ఉంటాయి, స్మూత్గా డీల్ చేయాలి వాటిని. ఇక్కడైతే వాటిని చాలా స్మూత్గా డీల్ చేస్తారు. ఎక్కడ హర్యానా కానీ, పంజాబ్ కానీ, అక్కడ చింతామణి, బెంగళూరు మార్కెట్ అక్కడ ఎట్లా డీల్ చేయాలి. సో మన వాళ్ళకి అంత అనుభవం ఉండదు కాబట్టి సో సరే మనం పోతాము, తెచ్చుకుంటాము. కానీ ఆవులకి ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే మ్యాస్టిటైటిస్. పొదుగు పెద్దగా ఉంటుంది, వాటికి పాలు ఎక్కువ ఇస్తాయి కాబట్టి మ్యాస్టిటైటిస్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. వస్తుంది కూడా, 100% వస్తుంది. సో ఎప్పుడు దాన్ని కనిపెట్టుకు ఉండాలి. అది మనం కనిపెట్టుకుంటూ ఉండలేము. ప్లస్ లేబర్ ఇంపార్టెంట్, ప్లస్ ఆవులకి మ్యాస్టిటైటిస్ ఒక ప్రాబ్లము, 2 కాల్షియం డౌన్ అవుతుంది, 3వ ప్రాబ్లము ఏంటంటే వాటికి కొద్దిగా కాళ్ళు తొందరగా స్లిప్ అవుతాయి. డైరీ ఫామ్లో వాటి కాళ్ళు కొద్దిగా చిన్నగా ఉంటాయి, కింద సైజు కాబట్టి కొద్దిగా తొందరగా స్లిప్ అవుతాయి. సో అప్పుడు కాళ్ళు దెబ్బ తాకడం, విరిగిపోవడము, అట్లాంటి చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో ఫీవర్లు కూడా ఎక్కువ వస్తాయి. ఎంత పాలు హై మిల్కింగ్ కెపాసిటీ ఉంటే రిస్క్ కూడా అంతే ఉంటుంది. సో మీరు ఎప్పుడన్నా ఆవులు తీసుకోవాలంటే ఇట్లాంటి ఆవులు, ఇది జెర్సీ క్రాస్ అంటాం దీన్ని. సో ఇట్లా తీసుకోండి మీరు. ఇట్లాంటి ఆవులు తీసుకోండి, మిక్స్ ఉంటుంది దీంట్లో. ఇట్లాంటి ఆవులు తీసుకుంటే మీకు లాభం అవుతుంది. ఎందుకంటే వీటికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. హై మిల్కింగ్కి ఇమ్యూనిటీ పవర్. హెచ్ఎఫ్ తీసుకుంటారు. హెచ్ఎఫ్ ఏంది? అది చాలా తక్కువ ఇమ్యూనిటీ పవర్. ఇవి ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ ఉంటాయి. పాలు మీకు పూటకు 6 లీటర్లు 7 లీటర్లు ఇస్తాయి. ఇట్లాంటి తక్కువ రేట్లో కూడా ఇస్తాయి. మీకు 40,000 నుంచి స్టార్ట్ అవుతాయి. 40,000, 50,000, 60,000. దాని సైజు, హైట్, కొద్దిగా దాంట్లో పర్సెంటేజ్, అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుసు ఎంత రేటు పెట్టాలని. ఆవుల గురించి ఓకే, ఒక 5-10 అటు ఇటు అయితే ఆవు. కానీ ఇట్లాంటి ఆవులు తీసుకుంటే మీకు బెనిఫిట్. ఎందుకంటే మీకు రిస్క్ తగ్గుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవు రిస్క్ తగ్గుతుంది. సో పాలు కూడా మీకు నార్మల్గా వస్తాయి. సో కాల్షియంలో డౌన్ కాదు, తొందరగా జ్వరాలు రావు. సో మీకు కూడా ఎక్కువ ఇబ్బంది ఉండదు. ఆవు కూడా కొద్దిగా పాలకు తక్కువ రేట్ ఉంటుంది కాబట్టి సో మన ఆలోచన ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఎక్కువ పాలు తీయాలా, ఎక్కువ ప్రాఫిట్ రావాలా, అది తక్కువ టైంలో. సో ఇవన్నీ తొందరగా అంటే ఇంత తొందరగా మీరు ఆలోచించి డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తారు, అంతే తొందరగా డౌన్ కూడా అవుతారు. ఇది 100% నిజం. సో నా వీడియో వల్ల ఒక్క ఫార్మర్ అన్న చూసి సరే ఇట్లాంటి ఆవులు పెట్టుకుందామని ఆలోచన వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక 100 మంది హెచ్ఎఫ్ ఆవులతోని పెద్ద జెర్సీ ఆవులు తీసుకొని బాగుపడ్డ వాళ్ళు ఎవరు లేరు. మీకు వీడియోలో చెప్పుతారు, తీసుకోవాలా, ఇది అమ్మాలా, ఈ క్వాలిటీ చూసుకోండి, అవన్నీ వేస్ట్ మాటలు. అవన్నీ అది ఆ మట్టుకు మాత్రమే, ఆ నిమిషంకు మాత్రమే. కానీ ఇట్లాంటి ఈ విషయాలు ఎవరు చెప్పారు. ఈ ఆవు తీసుకుంటే దీన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి అమ్మే వరకు చెప్తారు. కానీ అది 100% రాంగ్. మీకు ఖచ్చితమైన అవగాహన ఉండాలా. సో ఇట్లాంటి విషయాలు తెలుసుకున్న తర్వాతనే మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలి తప్ప పెద్ద ఆవులు మాత్రం తీసుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఒక్క ఫార్మర్ కూడా ఇట్లాంటి ఆవులు తీసుకుందామని ఆలోచన చేసి తీసుకుంటే, ఎక్కడన్నా తీసుకోండి కానీ తీసుకుంటే మీకు 100% లాభం అనేది అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.